ఛానల్ ఇన్ఫినైట్ పిక్సెల్ తెలుగు. ఈరోజు వీడియోలో మనము రోబ్లాక్స్లోని బెడ్ బాస్ గేమ్ అయితే ట్రై చేయబోతున్నాం. అంటే ఇది రోబ్లాక్స్లోనే కాదు, బయట కూడా మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్లో అవైలబుల్ ఉంది బెడ్ బాస్ గేమ్. ఓకే, అయితే ఈరోజు వచ్చేసి నేను మైన్క్రాఫ్ట్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ టీ లాంచర్ సర్వర్స్ వచ్చేసి డౌన్లో ఉన్నాయన్నమాట ఇష్యూ వల్ల. సో నేను టీ లాంచర్ నుండి డౌన్లోడ్ చేయలేకపోయాను మైన్క్రాఫ్ట్. బట్ నథింగ్ విల్ హ్యాపెన్. మన మైన్క్రాఫ్ట్ వీడియో డిలే అయినా పర్లేదు, మళ్ళీ నేను వచ్చేసి మైన్క్రాఫ్ట్ వీడియో చేయడం వచ్చేసి ఎవరు ఆపలేదు మనల్ని. అండ్ ఈరోజు వీడియోకి వచ్చేసి మనం బెడ్ బాస్ని అయితే ఆడదాం. ఈ గేమ్ని వచ్చేసి మనకి మిస్టర్ నితిన్ అయితే రికమెండ్ చేశారనమాట, ఏకే టోటైమ్ గేమర్. మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోయినా పర్లేదు. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ గేమ్ అయితే ఆడబోతున్నాం బెడ్ బాస్. అండ్ ఇది చాలా పాపులర్ గేమ్స్. నేను చెక్ చేశాను కదా, ఇప్పుడు ఆన్లైన్లో ఈ గేమ్ ఆడుతూ 31K మెంబర్స్ ఉన్నారు. చూడండి మీరే. ఇప్పుడు నార్మల్ బ్యారిస్ ప్రిజన్ గేమ్లో చెక్ చేసుకుంటే ఎంత 600-700 మెంబర్స్ ఉంటారు. కానీ ఇంత ఫేమస్ గేమ్ని నేనెలా మిస్ చేశారో అనుకుంటున్నాను నేను ఇప్పుడు. బట్ నథింగ్ హ్యాపెన్స్. మనం వచ్చేసి ఇప్పుడు ఈ గేమ్ని అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ వచ్చేసి చాలా క్లిక్ అయింది మనకి. మైన్క్రాఫ్ట్లో హైవ్ సర్వర్లో నేను అప్పట్లో ఆడేవాడిని, హైవ్ ఇంకా హై పిక్సెల్ సర్వర్స్లో. ఎంత క్రేజ్ ఉంటుందంటే ఈ గేమ్కి మైన్క్రాఫ్ట్లో, రియల్లీ ఓపీ గైస్. ఇక్కడ వచ్చేసి ఏం లేదు, ఒక బెడ్ అయితే ఇస్తారు మనకి, ఆ బెడ్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఒకటి మనం బోల్డ్ అయితే మ్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో ఏ మ్యాప్కి అయితే ఆ మ్యాప్ని వచ్చేసి సెలెక్ట్ చేస్తాను. ఫైన్. చూస్తున్నారు కదా, మామూలు ఉండదు గేమ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మాది ఎల్లో టీమ్. ఈ బెడ్ని కాపాడుకుంటూ మేము వచ్చేసి వేరే వాళ్ళ బెడ్స్ డిస్ట్రాయ్ చేయాలి. అది వచ్చేసి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దీనిలో స్క్వాడ్స్ ఉంటుంది, సోలోస్ ఉంటుంది, డబల్స్ ఉంటుంది, చాలా ఉంటాయి. అవన్నీ మీకు నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో అయితే చెప్తాను. ఇంకోటి, నా ఇంట్రో ఎలా ఉందో చెప్పండి. దీన్ని వచ్చేసి ఆర్క్ గేమింగ్ బ్రో వచ్చేసి నాకు రికమెండ్ చేశాడు. చూశాను, నేను కామెంట్ సెక్షన్లో చూస్తూనే ఉంటాను ఇది మెసేజెస్. అయితే ఆర్క్ గేమింగ్ బ్రో, ARK999 అనే ఒక బ్రో వచ్చేసి మనకి ఈ గేమ్ని ఆడమని అయితే చెప్పాడు. సో నేను కూడా ఈ గేమ్ ఇంకా లేట్ చేయకుండా అయితే ఆడేస్తున్నాను. ఓకే, ముందుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇది పెట్టాలి, మనం మన బెడ్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇది వూల్, మీకు సేమ్ మైన్క్రాఫ్ట్లో ఉన్నట్టే ఉంటుంది ఈ వూల్ వచ్చేసి. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ రోబ్లాక్స్ వచ్చేసి పెద్ద శత్రువులు గైస్. ఎందుకంటే మైన్క్రాఫ్ట్ ఆడేవాడికి రోబ్లాక్స్ నచ్చదు, రోబ్లాక్స్ ఆడేవాడికి మైన్క్రాఫ్ట్ నచ్చదు. ఎందుకో నాకు ఇంతవరకు తెలీదు. ఓకే, తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి వచ్చాను నేను. ఇక్కడ వచ్చేసి మనకి ఐరన్ పడుతుంటుంది, మనం ఇలా కలెక్ట్ చేసుకోవాలి. F క్లిక్ చేస్తే ఐటమ్ షాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టోన్స్ తీసుకున్నాను. స్టోన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు స్టోన్స్ వచ్చేసి చాలా యూస్ఫుల్ మనకి. స్టోన్ అయితే గట్టిగా ఉంటుంది కదా, మీకు తెలుసు. స్టోన్ బ్రిక్స్ సేమ్ మైన్క్రాఫ్ట్లోనే ఉంటుంది, కానీ మైన్క్రాఫ్ట్ కాదు, రోబ్లాక్స్. ఎందుకురా ఇలా కట్టుకుంటున్నారు? అరే ఎవర్రా మీరంతా? 4 మన బెడ్ని వచ్చేసి కాపాడాలి చేస్తున్నాను. నేను వచ్చేసి ఫస్ట్ టైం కాదు, అంటే రోబ్లాక్స్లో ఆడడం వచ్చేసి ఫస్ట్ టైం అనుకోండి. రోబ్లాక్స్లో ఆడడం వచ్చేసి ఫస్ట్ టైం. అండ్ మనకి ఈ మధ్యనే ఇప్పుడు చాలా గేమ్స్ ట్రై చేయబోతున్నాను. ట్రై చేద్దాం కొత్త కొత్త గేమ్స్ కూడా. మనం కూడా కొన్ని మంది ఉంటారు, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి అని విర్రవీగిపోతుంటారు, ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. మన దగ్గర ఏది ఉందో దాంతో సరిపెట్టుకోవాలన్నమాట. అరే వాడు వ్యాలరెంట్ ఆడుతుంది, మనం కూడా వ్యాలరెంట్ ఆడదాం అనుకుంటాం. ఇప్పుడు కొన్నిసార్లు అంతే ఇది. ఇప్పుడు కొన్నిసార్లు మన దగ్గర ఫార్ట్నైట్ ఆడదాం అనుకుంటాం, సపోర్ట్ గ్రాఫిక్ కార్డ్స్ ఉండవు, పీసీలో మనం గ్రాఫిక్ కార్డ్ వేయించుకోలేము. మనం ఏం చేస్తాం? రోబ్లాక్సే ఆడుకుంటాం. చెప్పండి మీరే. ఇప్పుడు మైన్క్రాఫ్ట్ ఆడదాం అనుకుంటాం, టీ లాంచర్ సర్వర్స్ క్లోజ్ అయి ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయగలుగుతాం మీరు చెప్పండి మీరే. వేసుకున్న మంది హేటర్స్ ఉంటారు మనకి కమెంట్ సెక్షన్లో కానివ్వండి. అరే బాట్గా ఏంటి ఈ గేమ్ ఒకటే ఆడతావని మొహానికి అని అంటారు. ఇప్పుడు మనకున్న దానిలో మనం ఆడుతున్నాం, ఆడు చూస్తే చూడాలి లేకపోతే లేదు, అది పాయింట్. ఓకే, ఇప్పుడు గేమ్ ప్లే విషయానికి వచ్చేస్తే మనము అయితే నేను ఎప్పుడు ఇంత కోపం రాను. ఇది కొన్ని హేటర్స్ ఉంటారు, మెసేజ్లు అలా పెడుతుంటారు. నేను కాదు చెప్తున్నా, నా అకౌంట్ పేరు మీద చెప్పేసి అలా అందరూ స్కామర్ గాళ్ళు ఉంటారు, చాలా వేస్ట్ గాళ్ళు అయితే ఉన్నారు. సో చెప్తున్నా కదా, ప్లీజ్ అలాంటి హేటర్స్కి సపోర్ట్ చేయకండి. అలాంటి హేటర్స్ని అయితే సపోర్ట్ చేయకండి, ఓకేనా?
ఐ రియల్లీ రిక్వెస్ట్ అండ్ ఎవరైనా బెట్టింగ్ యాప్స్ వాడితే ప్లీజ్ క్లోజ్ బెట్టింగ్ యాప్స్. మొన్న భయా సనీ యాదవ్ వర్సెస్ నా అన్వేషణ జరుగుతుంది కదా కాంట్రవర్సీస్. ఇప్పుడు మనకి ఇంకాగ్నేటో వర్సెస్ క్రాంతి వ్లాగర్ ఇలా జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే అలాంటి కాంట్రవర్సీల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఒకళ్ళకి సపోర్ట్ చేద్దాం అనుకొని మీరు వాటిలో ఇరుక్కోవడం చాలా ప్రాబ్లం అవుతుంది చెప్తున్నాను కదా. సో నేను చెప్పేది ఒకటే, మన పని ఏదో మనం చేసుకోవాలి, అవన్నీ డిస్టర్బ్ చేయకూడదు. యా ఇప్పుడు యూట్యూబ్ కాంట్రవర్సీస్ చాలా చాలా ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కదా మనకి యూట్యూబ్ కాంట్రవర్సీస్. నేను దాని గురించి వచ్చేసి మాట్లాడదాం అనుకోవట్లే. అయితే మనం వచ్చేసి సపరేట్గా ఫ్యాక్ట్ ఛానల్ ఇంకా ప్రోగ్రామింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీ సపోర్ట్ కనుక ఉంటే నేను వచ్చేసి 100% ఓపెన్ చేస్తాను. నేను వచ్చేసి పైథాన్లో మాస్టర్స్ చేస్తున్నాను, పైథాన్ నేర్చుకుంటున్నాను. అది వచ్చేసి పైథాన్ వచ్చేసి నేను యూనిక్ మైండ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ దగ్గర అయితే నేర్చుకుంటున్నాను. సో మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్చుకోవచ్చు. యూనిక్ మైండ్స్లో చాలా మంచి ఫ్యాకల్టీ అయితే ఉంది. ఇది వచ్చేసి ప్రమోషన్ ఏం కాదు, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఎవరో నన్ను ఆరతో కొడుతున్నారు. మన దగ్గర బో ఉండదు అంటే కాంపిటీషన్, మన దగ్గర బో ఉంటుంది. యాలెక్స్ ఇక్కడ తీసుకున్నాం, బో తీసుకున్నాం. బో తీసుకున్నాం. యారో యారో తీసుకున్నాం. ఇంకో ఆరో లెదర్ ఆర్మర్ తీసేసుకుంటున్నాం. అది లెదర్ ఆర్మర్. ఇంకా ఐరన్ ఆర్మర్కి మన దగ్గర డబ్బులు లేవు. సో లెట్స్ గో. ఓకే తీసుకొని అయితే నేను వెళ్ళిపోతున్నా. మన దాన్ని వచ్చేసి చాలా కాపాడాము. అయితే మన దగ్గర ఉన్న బెడ్ని కాపాడుతూ ఉండే వాళ్ళనేమో గార్డియన్స్ అంటారు, బెడ్ గార్డియన్స్ అంటారు. ఇంకా వార్కి వెళ్ళే వాళ్ళనేమో ఇదేంటి ఫైటర్స్ అంటారు, ఏమంటారు, వారియర్స్ అంటారు. నేను వచ్చేసి యూట్యూబ్లో చాలా ఉన్నాయి ఇలాంటిది, ఇది ఎలా ఆడాలని యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసాను. వచ్చేసి దీని మీద వచ్చి చాలా వీడియోస్ చూసాను నేను యూట్యూబ్లో. ఓకే అరే చాలా వీడియోస్ అయితే చూసాను దీని మీద. అరే ఓకే ఇప్పుడు వచ్చేసి నేను ముందుకు వెళ్తున్నా. అరే నేను బో తీసుకోలేదు, బో ఎక్కడ పడిపోయింది, బో పడిపోయింది, నేను బో తీసుకోలేదా? యా బో తీసుకోవడం మర్చిపోయాను. ఓకే ముందుకు వెళ్తున్నా. ఇప్పుడు బో తీసుకోవాలి, నేను ఇందాక బో తీసుకున్నా అనుకున్నాను. ఐరన్ ఇక్కడ బో తీసుకోవాలి. యా ఫైన్, ఇక్కడ బో తీసుకుంటున్నాను నేను. ఓకే ఓకే అంటే డ్యామేజ్ సౌండ్ వచ్చింది. బెడ్ ప్లాంటింగ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫర్ ఆల్ బెడ్స్. బ్లడ్ ప్లాంటింగ్ వచ్చేసి రిమూవ్ అయిందా అంటే బ్లడ్ ప్లాంటింగ్ అంటే మనకు తెలియదు. ఓకే ఫైన్ మనం ముందుకు వెళ్దాం. మనం కూడా అటాక్ చేయాలి. ఇక్కడ గార్డియన్స్ అరే షిట్ మ్యాన్ వాయిడ్లో పడిపోయా. పింక్ టీమ్ మన దగ్గర కిందకు వస్తుంది. అరే పింక్ టీమ్ వచ్చి పికాక్స్తో షూట్ చేస్తుంది. పింక్ టీమ్ వచ్చింది గైస్ ఇప్పుడు. తొందరగా అరే పింక్ టీమ్ వచ్చిందిరా. పింక్ టీమ్ మెంబర్స్ వచ్చారు. తొందరగా ఐరన్ స్వార్డ్ తీసుకో. ఐరన్ స్వార్డ్ తీసేసుకున్నాం. ఓకే ఇది పింక్ టీమ్ మెంబర్ వచ్చేసి మనం అయిపోతున్నాం ఇప్పుడు. పింక్ టీమ్ మెంబర్ ఏడి? అరే యువర్ బెడ్ హ్యాస్ డిస్ట్రాయిడ్. బెడ్ని డిస్ట్రాయ్ చేసేసారు. మనం ఇంకా రీస్పాన్ అవ్వలేం. వాట్ ద ఫన్ మ్యాన్, ఇక్కడ బెడ్ని డిస్ట్రాయ్ చేశారు. అరే మన బెడ్ ఇంకా పోయింది గైస్, మనం ఇంకా రీస్పాన్ అవ్వలేం. కింద పడితే చాలు పోయినట్లే. ఇయా ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి ఇప్పుడు? అరే ఇప్పుడు బెడ్ పోయినట్టే. అరే బెడ్ పోయింది, మనం పోయినట్టే అంతా. ఇక్కడ పైన ఆప్షన్ ఉంది ఏంటది, బెడ్ని కొనుక్కోవచ్చా? బెడ్ని కొనుక్కోవచ్చా లేదా చూస్తున్నా. కొనుక్కోలేం కానీ. అరే అరే పోయింది బెడ్. ఇంకా బెడ్ పోయింది కాబట్టి మన టీం పోయినట్టే. సో మనం ఆడలే. ఓకే ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ స్క్వాడ్ ఆడతాం. ఈసారి వచ్చేసి మన బెడ్ని ఎంత అంటే అంత కాపాడుకోవాలి. ఓకే సౌండ్ వచ్చేసి డిస్టర్బ్ అయితే సారీ. ఫైన్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను వచ్చేసి స్క్వాడ్ ఆడుతున్నా.
దీనిలో సౌండ్ వచ్చేసి బాగుంది కానీ షూటింగ్ సౌండ్ కానీ బాగుంది. యా ఓకే ముందుకెళ్తున్నా నేను. యా ప్లే మీద క్లిక్ చేయాలా? ఓకే క్లాసిక్ లక్కీ బ్లాక్ అంట, ఇది ట్రై చేయాలి. లక్కీ బ్లాక్ స్క్వాడ్స్ డబుల్స్ 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 స్క్వాడ్స్ కాదు డబుల్స్ రావాలి. క్యాన్సిల్ క్లిక్ చేసి ప్లే క్లిక్ చేసి ఓకే డబుల్స్ క్లిక్ చేసాను. సర్చింగ్ ఫర్ డబుల్స్. ఓకే మ్యాచ్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఓకే ముందుకు వెళ్తున్నాం. ఓకే మ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇది అక్కి సౌండ్ తీసే అక్కి. అసలు ఏంటి నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటావా? సౌండ్ తీసే. నేను సౌండ్ 11 minutes అయింది. ఆడు మాత్రం బాగా రెండు అలాంటి గేమ్లు ఆడుకుంటే మాత్రం ఏమనుకో. ఎప్పుడు దారం చేసుకుంటా ఓకే లక్కీ బ్లాక్ స్టార్ట్. గైస్ ఇందాకెందుకో అది స్క్వాడ్స్ వెళ్ళండి కదా, మ్యాచ్లోకి వెళ్ళండి కదా, టెలిపోర్ట్ అయ్యింది కదా, ఎందుకో మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సో మళ్ళీ వచ్చేసాను ఇప్పుడు. ఓకేనా ప్లే అవుట్ వస్తాను. క్లాసిక్ స్క్వాడ్స్ అది స్టార్ట్ అయ్యింది. ఓకే మ్యాచ్ టెలిపోర్టింగ్ టు ద మ్యాచ్. ఓకే ఫైన్ మనం వేరే గేమ్స్ కూడా ట్రై చేద్దాం. క్లాసిక్ స్క్వాడ్ పెట్టాను, ఇందాక లక్కీ బ్లాక్ పెట్టా కదా, లక్కీ బ్లాక్ కూడా ఆడదాం. గైస్ నేను వచ్చేసి రివ్యూస్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. లైక్ వెట్వానా మైక్స్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, లేకపోతే డిజిటల్ వాచెస్, వాటి మీద వచ్చేసి నేను ఇలాంటి రివ్యూ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సపరేట్ ఛానల్లో. ఒకవేళ మీరు కనుక సపోర్ట్ చేస్తే 100% చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి రోడ్ టు 20 సబ్స్క్రైబర్స్. మీరు వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. నా కోసం ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ మన వీడియోని వచ్చేసి లైక్ అయితే చేయండి. తీసుకోవాలి ఇక్కడ కాసేపు నిల్చున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ కొత్త ఇంట్రో గురించి కూడా కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి, బాగుందా లేదా కొత్త ఇంట్రో. పాత ఇంట్రోనే పెట్టాలంటే పాత ఇంట్రోనే యూజ్ చేస్తాను నేను. ఓకే రోడ్ టు 20 సబ్స్క్రైబర్స్ వచ్చేసి అందరూ కంప్లీట్ చేసేయండి. అప్పుడు నేను ఇంకా కొత్త గేమ్స్ అయితే ఆడతాను. అండ్ మన వీడియోని వచ్చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ మనం బుక్ తీసుకుందాం. 16 wool 32. Hello teams, bed planting was destroyed by him. బెడ్ ప్లాంటింగ్ అంటే అది మనం సేవ్ చేసేదంట. నేను ఇందాక ఇది డిస్కనెక్ట్ అయినప్పుడు ఒకసారి సెర్చ్ చేసిన గూగుల్లో. అది బిహైండ్ ద సీన్స్ అండి, మీకు రికార్డింగ్లో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనకి అని చూస్తే బోర్ కొట్టింది కదా, ఎవరికైనా బోర్ కొట్టింది. సో అలా అయినప్పుడు నేను తీసేస్తాను, రికార్డింగ్ పాజ్ అయితే చేస్తాను. బిహైండ్ ద సీన్స్ ఆఫ్లైన్కి వెళ్ళిపోతాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇట్లా మైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా మైన్ చేయకూడదు. సో మనం ఇలా బ్లాక్స్ని అయితే పెడుతున్నాం. ఇలా బ్లాక్స్ పెట్టడం వల్ల వాళ్ళు మైన్ చేయలేదు. మొత్తం కవర్ చేసేస్తాం.
ఇప్పుడు మొత్తం దాన్ని స్టోన్తో కవర్ చేయాలి. మన టీమ్మేట్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. వెరీ నైస్. ఒక క్లీన్ మ్యానర్లో వచ్చేసి నేను 32 చాలు, మనకి 32 చాలు. ఇలా అవుతుందంటే 4 సైడ్ తర్వాత సైడ్ పైన కూడా పెట్టాలి మనం, ఎందుకంటే పైన పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం అయితే వాళ్ళు వచ్చేసి తీసేస్తారు కదా, పైనకి వెళ్ళి తీస్తారు, అప్పుడు ఈజీ దొరికిపోతాం. సరిపోవు, మనం ఎక్కువ తీసుకున్నాం కదా ఊలు ఎక్కువ తీసుకున్నాం, సో స్టోన్తో కవర్ చేసేయాలి. ఓకే, పైన డైమండ్ గార్డియన్స్ వచ్చాయి, ఇప్పుడు డైమండ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్టోన్ తీసుకున్నాం, స్టోన్ అయితే తీసుకుంటున్నాం, స్టోన్ తీసుకుంటున్నాం. ఓకే ఓకే ఓకే, ఇక్కడ ఏదో చెస్ట్ ఉంది, ఏంటిది? పర్సనల్ చెస్ట్. ఓకే, అదే మన పర్సనలా? వెరీ నైస్. ఓకే, పైకి. ఓకే, యువర్ టీమ్ హ్యాస్ ఎంటర్డ్ ద ఐరన్ ఎరా. ఓకే, ఐరన్ ఎరా. ఇక్కడ ఒకటి, ఇంకా ఓకే ఫైన్. ఇప్పుడు వచ్చేసి డబ్ల్యూ స్టోన్. ఇదేంటిది? నాకైతే దాని గురించి ఏం ఐడియా లేదు. నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడున్న కలెక్ట్ చేసుకొని ఇంకా రెడీ అయిపోదాం. ఐరన్ స్వార్డ్, లెదర్ ఆర్మర్, ఐరన్ స్వార్డ్, ఐరన్ ఆర్మర్. సో ఒకటి తీసుకుంటాం. దేనికి పర్చేస్ అవ్వట్లేదు. చాలు, ఇంకా మన దగ్గర ఉన్న వుడెన్ పికెక్స్తో ప్లే చేయడం చాలా సేపు చాలు. పర్సనల్ చెస్ట్ అంతా తీసుకెళ్ళి 40. ఇక్కడ ఊలు తీసుకోవాలి, ఎంత ఊలైతే అంత ఊలు. ఇంకా ఇక్కడ పికాక్స్ తీసుకోవాలి. ఇంకా వెళ్ళడం వేసుకున్నాం. నేను వచ్చేసి వేరే వాళ్ళ బెడ్ డిస్టర్బ్ అయితే వెళ్తాను. వెళ్ళిపోతాం. ఇవన్నిటిని మనం పర్సనల్ చెస్ట్లో పెడదాం. పర్సనల్ చెస్ట్లో పెట్టి హీల్ అవుతుంది. ఇది మొబైల్లో ఆడితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, పీసీలో కాబట్టి ఈజీగా వెళ్ళిపోతున్నాం. పింక్ టీమ్ అందే కదా, మనం పింకే కదా, నేను కొడుతున్నా. ఎలా అనుకున్నావు కదా, అది కిల్డ్ బై పిహెచ్డి అంట. ఎవరు
నేను దాచిపెట్టినంత ఇక్కడ ఉంది కదా. YPHD ఐరన్ కావాలరా. ఇప్పుడున్న ఐరన్ అంతా వచ్చింది ఇక్కడ. అరే ఐరన్ ఆర్మర్ ఉందా? ఉందనుకుంటా కదా, మనం వేసుకున్నాం ఐరన్ ఆర్మర్. ఓకే, అప్పుడు మన దగ్గర లేవు కదా ఐరన్ ఆర్మర్ కొనడానికి. అందుకనే అనుకుంటున్నా అబ్బా నేను అది వేసేయగలుగుతా కదా, ఎందుకు వేసేయలేకపోతున్నా. ఇప్పుడు ఇది తెలియకపోయారు ఇక్కడ. ఇది 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 ఎమరాల్డ్స్ తెచ్చుకో. ఎమరాల్డ్ 30 seconds. కిల్డ్ పోయి దేహన్నారు. ఎంతమందిరా ఎంత దారుణంగా. డైమండ్ గార్డియన్స్ అప్లోడ్ పర్సనల్ చెస్ట్లో ఉన్న కూడా ఇంకా తీసుకోవాల్సింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది పూలే. ఇదంతా 70 సరిపోలే. ఒక బో చూద్దాం. ఒక బో, కొన్ని యాప్స్. చాలు. ఇంకా ఐరన్ అది ఫైన్. అరే ద పెట్స్ హావ్ డిస్ట్రాయిడ్ ఫ్యూల్. అలా వెళ్ళారా లోపలికి? అంత డీప్ పెట్టా కదా. కొట్టండి. అరే ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పోయిందా? ఇంకా మన దగ్గర ఇంకొక పాయింట్ డైమండ్ ఎరా. ఫైనల్ డైమండ్ ఎరాకి తెలిపాను అనమాట. మనం ఐరన్ ఎరా అని డైమండ్ ఎరాకి. కూల్ డ్యూడ్. ఇది కూడా అన్నీ ఉన్నాయి. ఇంక ఇది వేస్ట్ లేను మనకి. ఆబ్సిడియన్ గట్టి మెటీరియల్ మనకు తెలిసిన కదా. వీడియో వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుంది. మరి బెడ్ వార్స్ వీడియోస్ అంటే మినిమం ఉండదు కదా. లెదర్ ఆర్మర్, ఐరన్స్ వాడేసుకున్నా. ముందుకు వెళ్తున్నా నేను రీస్పాన్ అవ్వలేము ఇంకా. అది బ్లూ బెడ్. నాకు కావాల్సింది కూడా అదే కదా. లోడ్ అక్కడ ఉన్నాడా? అక్కడ ఎవరు లేదు. లోడ్ లేడు. బ్లూ టీమ్ ఉందా? హరి పోయింది బ్లూ టీమ్ ఎప్పుడో. పోయింది నాకు తెలియదు అది. ఇక్కడ ఏ టీం ఉంది? ఆరెంజ్ టీం బతికే ఉందిగా. అదేంది? ఓకే గైస్, పోయాం. ఈ మ్యాచ్ కూడా తెలియలే. అండ్ గైస్ ఈ వీడియోకి అంతే. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో వచ్చేసి కలుసుకుందాం. బాయ్ బాయ్.